ఏంటి బోయపాటి గారి డైరెక్షన్ లో అల్లు అర్జున్ గారు మరొకసారి నటించబోతున్నారా? సరైనోడు కాంబినేషన్ మరొకసారి రిపీట్ అవ్వబోతుందా? అసలు ఇది విన్న తర్వాత అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ ఏమంటున్నారు? మాకొద్దు బాబోయ్ అంటారు. అంతకు మించి ఏమంటారు? అసలు యాక్చువల్ గా ఏం జరిగిందో మాట్లాడుకుందాం. సరిగ్గా ఒక 3-4 రోజుల క్రితం మన బోయపాటి గారు అయితే ముంబైకి అయితే వెళ్ళారు. ముంబైకి ఎందుకు వెళ్తారు? అక్కడ అల్లు అర్జున్ గారు AA22 షూటింగ్ అయితే జరుగుతుంది కాబట్టి అక్కడికి బోయపాటి గారు అయితే వెళ్ళి ఆయన దగ్గర ఉన్న స్టోరీ ఐడియా ఏదైతే ఉందో దాన్ని అల్లు అర్జున్ గారికి అయితే చెప్పారు. వాళ్ళిద్దరూ కాసేపు మాట్లాడుకున్నారు, మీటింగ్ కూడా జరిగింది. అయితే అల్లు అర్జున్ గారు ఆ ఐడియాని విన్నారు, సినిమాని చేద్దామన్న ఐడియాని కూడా విన్నారు. కానీ ఓకే చేద్దామన్న సిగ్నల్ అయితే బోయపాటి గారికి అయితే ఇవ్వలేదు. తర్వాత మళ్ళీ కలుద్దాం అన్నట్లుగా అల్లు అర్జున్ గారు అయితే చెప్పి బోయపాటి గారిని అయితే పంపించేశారు. కానీ పాసిబిలిటీ అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే సరైనోడు సినిమా టైంలోనే అల్లు అర్జున్ గారు బోయపాటి గారి కాంబినేషన్లో మరొక సినిమా అయితే తీద్దాం అనుకున్నారు. దానికి కూడా ప్రొడ్యూసర్లు గీతా ఆర్ట్స్ వాళ్ళే అనమాట. అందుకే ఇప్పటికీ కూడా గీతా ఆర్ట్స్ దగ్గర బోయపాటి గారివి డేట్స్ అయితే ఉన్నాయి. ఆ డేట్స్ అసలు ఏ సినిమా గురించి లాక్ చేశారంటే అల్లు అర్జున్ గారితో బోయపాటి గారి సినిమా తీయటం కోసమే ఆ డేట్స్ అయితే వాళ్ళ దగ్గర అయితే ఉంచుకున్నారు. కానీ సరైనోడు సినిమా టైంలో మన తెలుగు సినిమా మార్కెట్ వేరు, అల్లు అర్జున్ గారి మార్కెట్ వేరు. అప్పట్లో సరైనోడు సినిమా అల్లు అర్జున్ గారి కెరియర్లో బిగ్గెస్ట్ హిట్ అనమాట. ఆయనకి మాసెస్లో ఫాలోయింగ్ పెంచిన సినిమా, ఆయన కెరియర్లో అదొక ట్రేడ్ మార్క్ సినిమా అని నేనైతే చెప్తాను. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ కనుక మీరు చూసుకుంటే మన తెలుగు సినిమా పాన్ ఇండియా సినిమా అయిపోయింది. మన తెలుగు సినిమా స్టాండర్డ్స్ కూడా మారిపోయాయి. ఇంకా అన్నింటికంటే మించి అల్లు అర్జున్ గారి రేంజ్ అయితే సరైనోడికి ఇప్పటికైతే నక్కకే నాగలోకానికి ఉన్నంత అయితే మారిపోయింది. అసలు సంబంధమే లేదన్నమాట. కాబట్టి ఇలాంటి స్టేజ్లో ఉన్నప్పుడు అల్లు అర్జున్ గారు బోయపాటి గారికి ఛాన్స్ ఇస్తే ఎలా ఉంటుంది, అది రిస్కీ స్టెప్ కదా అని చాలామంది అయితే ఆలోచిస్తున్నారు. కానీ ఒక్కడైతే గుర్తుపెట్టుకోవాలి, బోయపాటి గారు మంచి డైరెక్టరే. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆయన నిజంగా మంచి డైరెక్టరే. అంటే ఎమోషన్లో నుంచి ఒక ఫైట్ లాగి ఒక యాక్షన్ సీక్వెన్స్ని ఆయన అయితే బాగా తీయగలడు. కానీ ఈ మధ్యకాలంలో ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ ఎమోషన్ అయితే వదిలేసి ఓన్లీ ఫైట్లు రాసేసుకుని దాని తర్వాత దానికి స్టోరీని అయితే కలుపుకుంటున్నాడు. అందుకే ఈ మధ్యకాలంలో స్కంద కావచ్చు, మొన్న వచ్చిన అఖండ 2 కావచ్చు, ఇవైతే ఫ్లాప్స్ అయితే అయ్యాయి. కానీ బోయపాటి గారు కరెక్ట్గా కాన్సన్ట్రేట్ చేసి ఆ ఎమోషన్తో కూడిన యాక్షన్ని కనుక ఆయన తీయగలిగాడా నిజంగా సినిమా అయితే అదిరిపోద్ది. సరైనోడు సినిమా హిట్ అవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్ కూడా అదే. అదేం పెద్ద గొప్ప సినిమా ఏం కాదు, గొప్ప స్టోరీ ఏం కాదు. కానీ ఆ సినిమా చూస్తున్నంతసేపు ప్రతి ఒక్క యాక్షన్ బ్లాక్కి ఆడియన్స్ అయితే కనెక్ట్ అవుతారు. ఆ ఎమోషన్ ఏదైతే ఉందో అదైతే చూసేటప్పుడు మనకైతే కనెక్ట్ అయ్యిద్ది. అందుకే ఆ సినిమా అయితే హిట్ అయింది. అదే కాదు, గతంలో బోయపాటి గారిది హిట్ అయిన ఏ సినిమా చూసుకున్నా అది లెజెండ్ కావచ్చు, సింహ కావచ్చు, లేకపోతే భద్రా సినిమా అవ్వచ్చు, ఏ సినిమా అయినా సరే అంటే ఒక స్ట్రాంగ్ ఎమోషనల్ క్రక్స్ అయితే ఆయన ప్రతి యాక్షన్ బ్లాక్ ముందు అయితే ఉంటుంది. దాన్ని అయితే ఈ మధ్యకాలంలో ఆయన అయితే వదిలేశాడు. ఓన్లీ యాక్షన్ బ్లాక్స్ అయితే రాసుకుంటున్నాడు తప్ప అసలు ఆ ఎమోషన్గా అంటే జనాలు కనెక్ట్ అవుతుందా లేదా, అసలు దాంట్లో ఏమైనా మ్యాటర్ ఉందా, ఇవన్నీ వదిలేసి యాక్షన్ బ్లాక్స్ ఒకటే రాసుకుంటున్నాడు. అందుకే సినిమాలు అయితే ఆడట్లేదు. కానీ ఆ ఎమోషన్ కనుక ఖచ్చితంగా అంటే కరెక్ట్గా సీన్లో కూర్చుందా సినిమా అయితే హిట్ అయింది. మరి ఒకవేళ అల్లు అర్జున్ గారు బోయపాటి గారికి మరొక ఛాన్స్ ఇస్తే ఈ జాగ్రత్తలన్నీ తీసుకునే ఆయనకైతే ఛాన్స్ అయితే ఇస్తారు. కానీ ఖచ్చితంగా వీళ్ళిద్దరు కాంబినేషన్లో సినిమా అయితే ఉంటుందని నా గట్ ఫీలింగ్ అనమాట. ఎందుకంటే సరైనోడు సినిమా టైం నుంచి వీళ్ళ జర్నీ అలా కంటిన్యూ అవుతా ఉంది. సినిమా చేద్దామని మరి కష్టాల్లో ఉన్న బోయపాటి గారికి అల్లు అర్జున్ గారు ఛాన్స్ ఇస్తారా లేదా అనేది మనం అయితే వెయిట్ చేసి అయితే చూడాలి. మరి ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారో అది కూడా కామెంట్ చేయండి. అసలు ఈ కాంబో ఉంటే మంచిదా లేకపోతే మంచిదా అని. ఇంక ఇది పక్కన పెడితే AA22 అసలు ఆ సినిమాలో ఏం జరుగుతుంది, ఏం తీస్తున్నారు, ఏంటో కూడా ఎవరికి అర్థం కావట్లేదు. ఎందుకంటే మొత్తం ఇండోర్ షూటింగ్ అయితే జరుగుతుంది. అవుట్డోర్లో ఒక్క బిట్ కూడా షూటింగ్ అయితే జరగట్లేదు. మొత్తం కూడా గ్రీన్ మ్యాట్స్లోనే షూటింగ్ అయితే జరుగుతుంది. ఆ గ్రాఫిక్స్ ఆ రేంజ్లో అయితే ఆ సినిమాలో అయితే ఉండబోతుంది. ఆ అవుట్పుట్ కూడా అదే రేంజ్లో రావాలని నేనైతే కోరుకుంటున్నా. ఇంక ఇది పక్కన పెడితే రీసెంట్గా అయిన స్కెడ్యూల్స్ గురించి మనం మాట్లాడుకుంటే మన కుబేరా సినిమాలో విలన్ ఉంటాడు కదా జిమ్ సార్బా గారు, ఆయనతో కలిసిన సీన్లు అయితే రీసెంట్గా అయితే షూటింగ్ అయితే చేశారు. ఆ షూట్లో మన అల్లు అర్జున్ గారు జిమ్ సార్బా గారితో పాటు మృణాల్ ఠాకూర్ గారు పాల్గొన్నారు. ఇంకా
రష్మిక గారు కూడా పాల్గొన్నారు. ఇంకా వీళ్ళతో పాటు జాన్వీ కపూర్ గారు కూడా ఈ షెడ్యూల్స్ లో అయితే పాల్గొన్నారనమాట. నిజంగా అసలు ఈ హీరోయిన్స్ లిస్ట్ కనుక మీరు చూసుకుంటే దీపికా పదుకోనే, మృణాల్ ఠాకూర్, రష్మిక మందాన, ఇంకా జాన్వీ కపూర్, నలుగురు హీరోయిన్లు అయితే పెట్టారు ఈ సినిమాలో. అసలు అట్లీ గారు ఏం ప్లాన్ చేశారో, ఆ సినిమా షూటింగ్ లో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావట్లేదు అనమాట. ఏదో గట్టిగానే ప్లాన్ చేశారు. అయితే స్కై ఇస్ ద లిమిట్ అయింది, లేకపోతే పాతాళం ఇస్ ద దానికైతే ప్లేస్ అయింది. ఆ రేంజ్లో అయితే ఈ సినిమా అయితే ఉంటుంది, దాంట్లో అనుమానం అయితే లేదు. ఎందుకంటే గ్రాఫిక్స్ అనేది ఈ సినిమా మొత్తం ఉంటుంది, మొత్తం గ్రాఫిక్సే. మనకు అసలు దీంట్లో అనుమానం లేదు, ఎందుకంటే ఇండోర్ షూట్ జరుగుతుందంటేనే మనం అయితే అక్కడ అర్థం చేసుకోవాలి. మొత్తం గ్రాఫిక్స్ మీదే ఈ సినిమా పని అంతా ఉందన్నమాట. షూటింగ్ అయితే ఇప్పటికీ ఒక 30 నుంచి 35% అయితే షూటింగ్ అయితే అయింది. అల్లు అర్జున్ గారి పోర్షన్లు ఏవైతే ఉన్నాయో అవైతే చాలా త్వరగా తీయడానికి ప్లానింగ్ అయితే జరుగుతుంది. ఎందుకంటే అల్లు అర్జున్ గారు వెంటనే లోకేష్ కనకరాజ్ గారితో ఒక సినిమా అయితే కమిట్ అయ్యారు కదా, ఆ సినిమా షూటింగ్ అయితే వెళ్ళిపోతారు. కాబట్టి ఆయనకి సంబంధించిన పార్ట్ ఏదైతే ఉందో అదైతే ముందుగా తీసే పనిలో మన డైరెక్టర్ అట్లీ గారు అయితే ఉన్నారు. అయితే ఇక్కడ అందరికీ ఉన్న క్వశ్చన్ మార్క్ ఏంటంటే, ఇప్పటి వరకు అట్లీ గారు తీసిన సినిమాలు కనుక మీరు చూసుకుంటే అవి పక్కా కమర్షియల్ సినిమాలు, చాలా సింపుల్ స్టోరీలు, కానీ చూసేటప్పుడు చూసే ఆడియన్స్కి చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే స్టోరీలు. అదే విధంగా చూసేటప్పుడు గూస్ బంప్స్ తెప్పించే సీన్స్ రాసుకోవటంలో అట్లీ గారి దిట్ట. దీంట్లో ఆయన్ని క్వశ్చన్ చేసే ఛాన్సే లేదు. అవన్నీ కలగలుపుకునే ఈ AA22 సినిమా అయితే తీస్తాడు. కానీ ఆయన కెరియర్లో ఫర్ ద ఫస్ట్ టైం ఇంత లార్జ్ స్కేల్ సినిమానైతే ఆయన అయితే డైరెక్ట్ చేస్తున్నాడు. అందులోనూ అట్లీ గారికి కూడా ఈ సినిమా జవాన్ సినిమా లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత తీస్తున్న సినిమా. ఇంకా అంతకంటే మించి అల్లు అర్జున్ గారి నుండి పుష్ప 2 లాంటి ఇండియన్ బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమా. కాబట్టి అట్లీ గారికి ఎదురుగా పెద్ద టాస్క్ ఏముంది. ఇంక అన్నిటికంటే దీనికంటే మించి ఉన్న టాస్క్ ఏంటంటే ఈ సినిమాలో గ్రాఫిక్సే మొత్తం ఉంటుంది. గ్రాఫిక్స్ని అంటే అవుట్పుట్ని ఆయన ఎలా బయటికి తీసుకురాగలడో, ఆ అవుట్పుట్లో ఉన్న ఒరిజినాలిటీని ఆయన ఎలా నిలబెడతాడు. అంటే ఇప్పుడు సినిమా మొత్తం గ్రాఫిక్స్ ఉంది కాబట్టి ఆ వెనకాల బ్యాక్గ్రౌండ్ మొత్తం VFXే ఉంటుంది. దాన్ని ఎంత ఒరిజినాలిటీగా అట్లీ గారు ఆ గ్రాఫిక్స్ కంపెనీ వాళ్ళతో చేర్చుకోగలుగుతాడో ఈ సినిమా రిజల్ట్ దానిపైనే ఆధారపడి అయితే ఉంటుందన్నమాట. నిజంగా ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు. అసలు ఏం ప్లాన్ చేశాడు, ఏం తీశాడు, దాని అవుట్పుట్ ఎలా వస్తుందని తెలియాలంటే మనం అయితే అల్లు అర్జున్ గారి బర్త్డే వరకు అయితే వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే ఆ రోజున ఈ సినిమాకి సంబంధించి చిన్న ఫస్ట్ గ్లింప్స్ అయితే మన ముందుకైతే వస్తుంది. ఏదేమైనా సరే అల్లు అర్జున్ గారు తీసుకున్న డిసిషన్ ఏదైతే ఉందో అదైతే కరెక్టే. పుష్ప 2 తర్వాత ఎలాంటి ఒక లార్జర్ దన్ లైఫ్ సినిమానైతే ఆయన అయితే ఎంచుకున్నాడు. దానికి డైరెక్టర్గా అట్లీ గారిని అయితే ఎంచుకున్నాడు. కమర్షియల్ వైజ్గా ఈ సినిమా అయితే చూసుకోవాల్సినంత అవసరం అయితే లేదు. ఆ అవుట్పుట్ సరిగ్గా వచ్చిందా, స్కై ఇస్ ద లిమిట్ అనమాట. సినిమా ఖచ్చితంగా అతిపెద్ద బ్లాక్ బస్టర్ అయితే అయింది, దాంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. అయితే అసలు ఈ సినిమా స్టోరీ ఏంటి, స్టోరీలో ఎన్ని లేయర్స్ ఉన్నాయి, అసలు ఏంటనేది ఎవరికి అర్థం కావట్లేదు. అది తెలియాలంటే ఇందాక చెప్పాను కదా, ఫస్ట్ లుక్ వచ్చేంత వరకు అయితే మనం అయితే వెయిట్ చేయాల్సిందే. కానీ నలుగురు హీరోయిన్స్ని అయితే పెట్టారు. అసలు ఏం చేస్తున్నారు అనేది నాకైతే చాలా క్యూరియస్గా అయితే ఉందన్నమాట. అసలు ఈ స్టోరీలో అసలు ఏంటి, వాళ్ళ పాత్రలు ఏంటి, అల్లు అర్జున్ గారు నిజంగానే ముందుగా అనుకున్న విధంగా త్రిబుల్ రోల్ చేస్తున్నారా, క్వార్టబుల్ రోల్స్ చేస్తున్నారా, డ్యూయల్ రోల్ చేస్తున్నారా, అసలు ఏంటనేది నాకైతే చాలా అంటే చాలా క్యూరియస్గా అయితే ఉంది. మరి అదన్నమాట మ్యాటర్. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.